పొలిటికల్ పవర్గా కవిత ఈమెకి ఇంత గట్టిగా చదవాలి. స్థానిక ఎన్నికల్లో గర్జించిన సింహం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు. సింహం గుర్తుతోనే బరిలోకి జాగృతి. కవితతో బీజేపీ బీఆర్ఎస్లకు నష్టం కలుగుతుందా లేదా చెప్పండి ఒకసారి. ఇది పోలు పెడదాం ఇవాళ మన ఛానల్లో. బీఆర్ఎస్ తోటి మన కవితతోటి బీఆర్ఎస్కి బీజేపీకి నష్టం జరుగుతుందా లేకుంటే లాభం జరుగుతుందా? ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఓట్లను ఇప్పుడు కొత్త పార్టీతోటి చీల్చుకోబోతుందా ఏందనేది చూద్దాం. పోలు పెడదాం ఇవాళ. పోల్లో ఓటేయండి మీరు ఖచ్చితంగా కూడా. క్షేత్రస్థాయిలో అవసరమైన పునాదులు వేయాలని జాగృతి కవిత పావులు కలుపుతోంది. రాజకీయంగా బలపడడానికి అవసరమైన రీతిలో ఆమె అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలన్న దిశగా వ్యూహం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ జాగృతి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మున్సిపాలిటీతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి నాయకత్వం ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశంపై ఏఏఎఫ్బి పార్టీ తెలంగాణ జాగృతి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఈలోపు రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఏఐఎఫ్బి సింహం గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఇది కాంగ్రెస్కు లాభించగలదు, అలాగే బీజేపీకి కొంత దెబ్బతీయగలదని చెప్పి కూడా విశ్లేషకులు అంటూ ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారో చెప్పండి నిజంగా. ఎందుకంటే కవిత ఇప్పుడు జాగృతి అనేది పార్టీ కాదు, అది ఒక సంస్థ అంతే. సో ఒకవేళ ఇప్పుడు ఎన్నికల్లోకి రావాలంటే పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నాకు తెలిసి 1-2 స్థానాల్లో పోటీ చేశారు, వాళ్ళు అక్కడ గెలిచారు కూడా. బట్ ఇప్పుడు మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లోకి రావాలంటే ఖచ్చితంగా కూడా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో రిజిస్ట్రేషన్ లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 2-3 నెలల టైం పడుతుంది. సో ఆ టైంలోపు మరి ఎన్నికలు అయిపోతాయి కదా ఎట్లా? అందుకే ఈ బ్లాక్ పార్టీతోటి, డిఏఎఫ్ పార్టీతోటి వీళ్ళు లింక్ అయ్యి ఆ పార్టీ యొక్క సింహం గుర్తుతోటి ముందుకు వస్తున్నారనమాట. సో జాగృతిలో చాలా పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటు యువతను తీసుకుంటున్నారు, ఇటు రాజకీయ నాయకులు కూడా జాగృతి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఈ పార్టీ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కి నష్టం ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే మరి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పాలించినటువంటి పార్టీ ఒక ఎమ్మెల్సీ, అలాగే ఒక ఎంపీ, సో మళ్ళీ మెయిన్గా కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లి. సో ఈమె బయటకు వచ్చి మరి సొంత పార్టీ పెడితే ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఈమె వెనుక నడుస్తూ ఈమె చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈమె బయటికి జాగృతి జనం బాట అని చెప్పి ఈమె జనంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 100లో ఒక 30%, 40% ఎంతనో కూడా జనాల మద్దతు కూడా వస్తూ ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్కి మైనస్ అయినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీకి పడాల్సినటువంటి ఒక 1000 ఓట్లను చీల్చి దగ్గరగా ఒక 300 నుండి 400 ఓట్లు ఈమె తీసుకోయే అవకాశం ఉంది. లేదు అంటే ఆ 400 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చి 700 ఓట్లు కవితకు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆమెకు అంటే ఒక ఆడబిడ్డని ఏడిపిస్తే ఏ విధంగా ఉంటుందో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసు. సో ఇప్పుడు కవితని వాళ్ళ ఇంట్లో నుంచి దూరం అయిపోయేసరికి ఏమైందంటే ఈ రాజకీయాల్లో ముఖ్యంగా సానుభూతి అనేది చాలా వరకు ఉంటుంది. సో ఆ సానుభూతి ఇక్కడ కవితకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కూడా ఉంటుంది. అంటే అది కూడా అన్ని దిశల్లోనూ, అన్ని సమయాల్లోనూ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ పాలనలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. సో ఆ ఓట్లు ఏదైతే ఉన్నాయో కవితకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం కూడా బీఆర్ఎస్కి అయితే నష్టమే. మరి కాంగ్రెస్కి అయితే లాభించగలదు అంటే ఎట్లాంటి లాభం ఉండదు కాంగ్రెస్కి.
ఆల్రెడీ బీఆర్ఎస్ ఓడిపోయిందంటే కాంగ్రెస్కి లాభం అన్నట్టేనే. ఎంతసేపు వీళ్ళ ఎజెండానే అది కదా, అంటే బీఆర్ఎస్ని ఓడించాలనేది వీళ్ళ ఎజెండా కదా.